హాయ్ అండి, వెల్కమ్ టు సిరి మ్యాథ్స్ క్లాస్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఏ టాపిక్ డిస్కస్ చేయబోతున్నామంటే, ప్రీవియస్గా మనం ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో దాని మీద ప్రీవియస్ ఇయర్ ఏ క్వశ్చన్స్ ఇచ్చారు అండ్ వాటి మీద కొంత ప్రాక్టీస్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్, ఇలా ప్రీవియస్ ఇయర్ మనకి క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చారు. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ప్లేస్ వాల్యూ అంటే ఏమనుకున్నాము? సో ఏదైతే దాని ప్లేస్లో ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ ప్లేస్లో ఉంటే 1 ఇంటూ ఆ డిజిట్ మల్టిప్లై చేయాలి, టెన్స్ ప్లేస్లో ఉంటే ఆ డిజిట్ ఇంటూ 10 చేయాలి. సో ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ 325471 ఓకే. సో మన ఫస్ట్ ప్లేసింగ్స్ మెన్షన్ చేసుకుందాం. వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్, 10,000 ప్లేస్, ల్యాక్స్, 10 ల్యాక్స్. ఓకే. సో హండ్రెడ్స్ అలా మెన్షన్ చేయడానికి ప్లేస్ సరిపోవట్లేదని నేను టీ అంటే 1000, టీటీ అంటే 10,000, ఎల్ అంటే ల్యాక్స్, టీఎల్ అంటే 10 ల్యాక్స్. ఓకే. సో మనకి 5 ప్లేస్ వాల్యూ అడిగారు. సో 5 అనేది ఇక్కడ మనకి 10,000 ప్లేస్లో ఉంది. సో 5 ఇంటూ 10,000. ఓకే. 5 ఇంటూ 5 వన్స్ ఆఫ్ 5, రిమైనింగ్ జీరోస్ అనేది కన్సిడర్ చేయాలి. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 50,000. సో 50,000 ఈజ్ కరెక్ట్ వన్. సో ఈ విధంగా మనం ఆన్సర్ చేయాలి. సో అది ఏ గివెన్ డిజిట్ ఇంటూ అది ఏ ప్లేస్లో ఉందో ఇంటూ ఆ ప్లేస్ తాలూకా హండ్రెడ్స్ మెన్షన్ చేయాలి. నా సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది మనకి ప్రీవియస్ 2006లో ఆర్ఆర్బీలో ఈ క్వశ్చన్ అడిగారు. సో వాట్ ఈస్ ఫేస్ వాల్యూ? ఫేస్ వాల్యూ అంటే మనం ఏమనుకున్నాం, ఏ వాల్యూ ఇచ్చినప్పటికీ కూడా, ఏ వాల్యూ ప్లేస్ అడిగినప్పటికీ కూడా అదే వాల్యూ అనమాట. సో మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏంటి? 458926. దిస్ మీన్స్ 4,58,926. సో ఏ వాల్యూ అయినప్పటికీ కూడా మనకి ఫేస్ వాల్యూ అనగానే ఏ డిజిట్ ఇస్తే అదే వాల్యూ మనం మెన్షన్ చేయాలి. సో ఫేస్ వాల్యూ ఆఫ్ దిస్ నెంబర్ 8. సో ఫేస్ వాల్యూ ఆఫ్ 8 ఈజ్ 8 ఓన్లీ. సో A is the correct answer. So next question, the sum of place values of 3 in the number 503535. So first given number మనకి ఏమి ఇచ్చారు? 503535. సో ఈ నెంబర్ ఏంటి? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, ల్యాక్స్. వన్స్ ఫస్ట్ మెన్షన్ చేసుకోండి, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000 అండ్ ల్యాక్స్. ఓకే. సో వాళ్ళు ఏమడిగారు? ద సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్. సో ప్లేస్ వాల్యూస్ అడిగారు. సో 3 అనేది ఏ ప్లేస్లో ఉంది? టెన్స్ ప్లేస్లో ఒక దగ్గర ఉంది అండ్ 1000 ప్లేస్లో ఒక దగ్గర ఉంది. సో టెన్స్ ప్లేస్లో ఉన్న 3 వాల్యూ ఎంత అవుతుంది మనకి? 3 ఇంటూ దాంతో మల్టిప్లై చేయాలి అని చెప్పాను. 3 ఇంటూ 10, 3 10 30. ఓకే. నెక్స్ట్ 3 అనేది ఏ ప్లేస్లో ఉంది? 1000 ప్లేస్లో ఉంది. త్రీ ఇంటూ 1000. సో 3000. ఓకేనా. ఫస్ట్ వన్ ఏమో 30, సెకండ్ వన్ ఏమో 3000. వాళ్ళు ఏం అడిగారు? సమ్ అడిగారు. సో సమ్ అంటే ఇప్పుడు ఏం చేయాలి? రెండింటిని యాడ్ చేయాలి. సో 3000 ప్లస్ 30. సో ఆన్సర్ ఈజ్ 3030. సో 3000 ప్లస్ 30. జస్ట్ ఈ 2 డిజిట్స్ రిమూవ్ చేసి 30 పెట్టడమే. సో 3030 ఈజ్ ద ఆన్సర్. సో సి ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 7 and 3 ఇన్ ద నెంబర్ 527435 ఈజ్. అలా క్వశ్చన్ అడిగారు. సో గివెన్ నెంబర్ ఏంటి మనకి? 527435. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ప్లేస్ వాల్యూ అడిగినప్పుడు ప్లేస్ వాల్యూ మెన్షన్ చేయాలి అండ్ ఫేస్ వాల్యూ అడిగినప్పుడు ఫేస్ వాల్యూసే మనం తీసుకోవాలి. సో ఈ నెంబర్లో ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 7 and 3. ఫస్ట్ 3 వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000,
ల్యాక్స్. సో ప్రతిసారి మనం కన్సిడర్ చేయక్కర్లేదు, మనకు తెలుసు కాబట్టి మనం ఫాస్ట్గా చేసేయచ్చు, ప్రీవియస్ క్వశ్చన్స్లో మనం చేస్తున్నాం కాబట్టి. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 ఈజ్ 3 into 10 30. ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఈజ్ 7 అనేది మనకి 1000 ప్లేస్లో ఉంది. 7 into 1000, సో 7000. సో బట్ ఈ వాల్యూస్ వచ్చాయి 30 and 7000, ఫస్ట్ వన్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ వన్. బట్ మనకి డిఫరెన్స్ అడిగారు, ప్రీవియస్గా మనకి సమ్ అడిగారు, సో ఇది డిఫరెన్స్ అడిగారు కాబట్టి డిఫరెన్స్ ఈజ్ 7000 minus 30, 6970, 6970, 980, 990 and 7000. So 6970 is the answer. So now another question, difference between local value and face value of 7 in the numeral 32675,149. సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు, న్యూమరల్ అన్న నెంబర్ అన్న ఒకటే. సో గివెన్ నెంబర్ 32675,149. సో హియర్ మనకు అడిగింది ఏంటంటే 7 తాలూకా ప్లేస్ వాల్యూకి ఫేస్ వాల్యూకి డిఫరెన్స్. సో ఇక్కడ మెన్షన్ ఏం చేశారు, లోకల్ వాల్యూ. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను, లోకల్ వాల్యూ అన్నా ఆర్ ప్లేస్ వాల్యూ అన్నా ఒకటే. సో లోకల్ వాల్యూ ఆర్ ప్లేస్ వాల్యూ, సో 7 లోకల్ వాల్యూ అండ్ 7 తాలూకా ఫేస్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫేస్ వాల్యూ ఆఫ్ 7 ఈజ్, సో యాక్చువల్గా 7 ఏ ప్లేస్లో ఉంది, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000 ప్లేస్లో ఉంది. ఏ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా ఏ వాల్యూ ఫేస్ వాల్యూ అడుగుతారో అదే వాల్యూ అవుద్ది. సో ఫేస్ వాల్యూ ఆఫ్ 7 ఈజ్, ఈవెన్ దో ఇట్ ఈజ్ ఇన్ 10,000 ప్లేస్లో ఉన్నప్పటికీ దీని వాల్యూ 7 మనకి. సో నౌ ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఈజ్ 7 into సో 7 పక్కన ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ కన్సిడర్ చేయాలి. సో 70,000. సో బట్ మనకి 2 వాల్యూస్ వచ్చాయి, 7 ఒకటి వచ్చింది, 70,000 వచ్చింది. ఫేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం అండ్ లోకల్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు ఈ రెండింటి తాలూకా డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 70,000 minus 7, సో 69,993. సో జస్ట్ 7 plus 3 means 10. సో minus 7 చేయమన్నారు. సో 69,993 ఈజ్ ద ఆన్సర్. సో అనదర్ క్వశ్చన్, మనం నెంబర్స్ టాపిక్ కూడా ఆల్రెడీ అయింది కాబట్టి ఆల్ న్యాచురల్ నెంబర్స్ అండ్ జీరో ఆర్ కాల్డ్ మనం నిన్న చెప్పుకున్నాం. సో ముందు టాపిక్లో ఏం చెప్పుకున్నాం, సో ఆల్ న్యాచురల్ నెంబర్స్ అనేవి విచ్ ఆర్ కౌంటబుల్ అనేవి న్యాచురల్ నెంబర్స్. సో ఇంక్లూడింగ్ జీరో అనేది మనకి ఏమవుతుందంటే హోల్ నెంబర్ అవుతుంది, హోల్ నెంబర్. ఓకే, సో √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. యూనో ఆల్రెడీ ఎస్టర్డే మనం నేర్చుకున్నాం ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా. సో ఈ విధంగా మనము ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ మీద క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్ చేయాలి. అగ్నివీర్ క్వాంట్ సిలబస్లో ఈ నెంబర్ సిస్టమ్ మీద ఇచ్చేది చాలా ఈజీగా ఉంటాయి. సో మీరు ఇప్పుడు ఆన్సర్ చేయగలుగుతారని చెప్పి అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు క్వశ్చన్స్ తెలియపోయినవి ఏమైనా ఉన్నట్లయితే బేసిక్ లెవెల్లో నేను అంతా చెప్తాను. సో తెలిసి అందరూ బేసిక్ లెవెల్లో నేర్చుకుని ఉంటారు. సో కొంతమందికి ఎవరికైతే దీని గురించి బేసిక్ తెలియదో సో వాళ్ళ కోసం అండి ఈ వీడియో. సో అన్నీ తెలిసినవి చెప్తున్నాము అని చెప్పి అనుకోకండి. సో కొన్ని తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఈ వీడియో. సో నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నేను ఎక్కువ టైం స్పెండ్ చేసి మంచి మంచి వీడియోస్ అన్నీ క్వాంట్ మీద క్రియేట్ చేస్తాను. సో థ్యాంక్ యూ అండి, బాయ్.